ఫ్రెండ్స్, అందంగా కనిపించడానికి ఎముకలు విరిచేసేవారు అంటే మీరు నమ్ముతారా? అవును. చైనాలో ఒకప్పుడు చిన్న కాలు ఉన్న అమ్మాయిలను అత్యంత అందంగా భావించేవారు. వాటిని లోటస్ ఫీట్ అని పిలిచేవారు. ఇది కేవలం అందం మాత్రమే కాదు, ఒక గౌరవం, ఒక స్థాయి గుర్తుగా కూడా చూసేవాళ్ళు. పెద్ద కాళ్ళు ఉంటే పెళ్లి అవకాశాలు తగ్గిపోతాయని, కుటుంబానికి అవమానంగా భావించేవారు. అందుకే చిన్న వయసులోనే సాధారణంగా 5 నుంచి 10 ఏళ్ల మధ్యలో ఉన్న అమ్మాయిల కాళ్ళపై ఈ ప్రక్రియ ప్రారంభించేవారు. ముందుగా కాళ్ళను వేడి నీటిలో నానబెట్టి చిన్న వేళ్ళను విరిచి లోపలికి మడిచేవారు. పెద్ద వేళ్ళను మాత్రం బ్యాలెన్స్ కోసం అలాగే ఉంచేవారు. తరువాత బట్టలతో బిగుతుగా కట్టేసి పాదాన్ని హీల్ వైపు లాగేవారు. ఈ కట్టును ప్రతి 2 రోజులకి ఒకసారి తీసి మళ్ళీ ఇంకా బిగుతుగా కట్టేవారు. ఇలా 2 నుంచి 3 సంవత్సరాల పాటు కొనసాగించేవారు. కాలక్రమేణా కాళ్ళు చాలా చిన్నవిగా మారి ప్రత్యేకంగా తయారు చేసిన చిన్న చెప్పులు వేసుకునే పరిస్థితి దాకా వచ్చేది. కానీ ఈ అందం వెనుక ఉన్న నిజం చాలా బాధాకరం. జీవితాంతం నొప్పి, సరిగా నడవలేకపోవడం, హీల్స్ మీదనే నడవాల్సిన పరిస్థితి. కొన్ని సందర్భాల్లో ఇన్ఫెక్షన్లు, తీవ్రమైన అనారోగ్య సమస్యలు, మరణాలు కూడా జరిగేవి. అయినప్పటికీ సమాజం దాన్ని అందంగా భావించింది. అందం పేరుతో ప్రారంభమైన ఈ ఆచారం అనేక జీవితాలను నిశ్శబ్దంగా బాధలో బంధించింది. మీరేమంటారు? కామెంట్ చేయండి.